నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఒక ప్రవాసుడు ప్రేమికురాలి ప్రియురాలి యొక్క బంధువునైతే హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే, కువైట్లో ప్రియురాలి బంధువును కిరాతకంగా హత్య చేసిన కేసులో ఒక నేపాల్ యువకుడికి క్రిమినల్ కోర్టు విధించిన మరణశిక్షను అపీల్స్ కోర్టు సమర్థించింది. జస్టిస్ డాక్టర్ ఫహాద్ బోసాలా గారి నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెల్లడించింది. నిందితుడు ఒక యువతితో ప్రేమలో ఉన్నాడు. అయితే వీరిద్దరి బంధం సదరు యువతి ఎవరైతే ఉన్నారో తీవ్రంగా వ్యతిరేకించింది. తన ప్రేమకు అడ్డుపడుతుందన్న కోపంతో నిందితుడు ఆమె పైన కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే పక్కా ప్లాన్ ప్రకారం స్క్రూ డ్రైవర్తో ఆమె పైన విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మహిళ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ హత్య అత్యంత క్రూరంగా ముందస్తు ప్లాన్తో జరిగిందని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూషన్ కోర్టుకు వివరించింది. ఇందుకు సంబంధించిన పక్కా ఆధారాలను పబ్లిక్ ప్రాసిక్యూషన్ కోర్టుకు సమర్పించింది. నిందితుడు కావాలనే హత్యకు పాల్పడినట్లు రుజువు కావడంతో క్రిమినల్ కోర్టు ఇచ్చిన ఉరిశిక్ష సరైందేనని చెప్పేసి అపీల్స్ కోర్టు స్పష్టం చేస్తూ తీర్పును ఖరారు చేసింది. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే, ఒక అమ్మాయిని అయితే నేపాల్ యువకుడైతే ప్రేమించడం జరిగింది. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారనమాట. కానీ వాళ్ళ పిన్ని ఎవరైతే ఉన్నారో ఆమె పదే అడ్డుపడుతూ ఉందన్నమాట. మీకు మాకు కుదరదు, అలాగే మా పాపను వదిలేయాలి, మా అమ్మాయితో నీకేం పని చెప్పేసి అతన్ని మందలించడం జరిగిందనమాట. మా పెళ్లి జరగాలన్నా, మా భవిష్యత్తు బాగుండాలన్నా చెప్పేసి ఆ యొక్క పిన్నినైతే ఈ యొక్క నేపాల్ యువకుడు చంపేయడం జరిగింది. ఇప్పుడు అతనికి మరణశిక్ష పడిందనమాట. ఒక్కరవ ఆలోచించి ఆమెకు నచ్చజెప్పుకునే ప్రయత్నం చేసి, ఒకవేళ వాళ్ళు పెళ్లి చేసుకొని ఉంటే బాగుండేదన్నమాట. ఇప్పుడు ఆమెను చంపివేశారు, ఆమె చనిపోయింది. నువ్వేమో పెళ్లి చేసుకుని ఆ అమ్మాయితో కొత్త జీవితం ప్రారంభించాలనుకున్నావు. ప్రస్తుతం నువ్వే మరణశిక్ష అయితే విధించడంతో తీరున్నారనమాట. కాబట్టి క్షణికావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.